Nobody can stop this flow. Hallelujah. Hallelujah. Praise Lord. Praise వాడి తంత్రములకు పడిపోకుండా ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నప్పుడు వాడికి దొరకకుండా మనం పూర్తిగా ఆయన రెక్కల నీడలోనికి వెళ్ళిపోదాం. చెప్పండి, ఆయన రెక్కల నీడలోనే ఉందామని. ఆయన రెక్కల నీడలో నీడలోనే ఉందాం. ఆ రెక్కల నీడలో నుంచి బయటికి ఎవరైనా దొరుకుతారా అని వేటగాడు పక్షిని వెతికినట్టు వెతుకుతూ ఉంటాడు. దొరకద్దు. ఒక వార్త చెప్పండి, దొరకద్దని. దొరకద్దు. హల్లెలూయా. మొట్టమొదటి గడిలోనే ఆ మాట గురించి ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. మహోన్నత పరిశుద్ధ ప్రభా, స్తుతి స్తోత్రములు నాయన నా తండ్రి ప్రభా, ఎవరిని మింగుదమా అని తండ్రి ప్రభా సింహము వలె అపవాది నా తండ్రి ప్రభా వెతుకుతూ తిరుగుచున్నాడు నా తండ్రి. వాడికి నా తండ్రి ప్రభా ఎవ్వరము దొరకకుండా నా తండ్రి ప్రభా నాయన మీ రెక్కల మాత్రమే భద్రముగా ఉండేటువంటి వారుగా నీ రెక్కల నీడలోనే ఉంటామయ్యా నాయన నా తండ్రి. మీకు వందనాలు. వేటగాడు పక్షిని వెతికినట్లు వెతుకుతుండగా వాడికి దొరకకుండా నా తండ్రి ప్రభా మేమందరము తప్పించుకుని వారమై నా తండ్రి ప్రభా నాయన మీ రెక్కల నీడలోనే ఉండే విశేషమైన కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములయ్యా. వాడికి మేము దొరకము నా తండ్రి, మీకు స్తోత్రములు. ఎవరు కూడా మేము దొరకద్దు అని మేము ఆయన తీర్మానం తీసుకుంటున్నామయ్యా, మీకు వందనాలు. వాడికి దొరకకుండా ఆయన మమ్మల్ని ఎంతగానో అద్భుత రీతిలో మీరు కాచి కాపాడి రక్షిస్తూ ఆయన నా తండ్రి సింహపు నోట నుండి మమ్మల్ని అందరినీ తప్పించినందుకు వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దొరకకూడదు అంటే అర్థం చూడండి. స్టెఫెన్ ఉన్నాడు, తను వానికి దొరికిపోయినట్ట కాదు. కానీ నికోలాస్ దొరికిపోయినట్లా లేదా? దొరికినట్టే. అది ఆ విధంగా దొరకద్దని అర్థం. దొరకడము అంటే పాపము చేసి వానికి దొరకద్దు. పాపము చేయకుండా వానికి దొరికినట్టుగా అనిపిస్తుందా? అది దొరికింది కాదు, అది దొరికినట్టు కాదు. పాపము చేశామా వానికి ముళ్ళు వస్తుంది. పాపము చేయలేదా వానికి ముళ్ళు ఉండదు. దయచేసి ఈ విషయం అర్థం చేసుకుందాం. మనం పాపం చేస్తే మరణానికి ముళ్ళు వస్తుంది, అంటే గుచ్చగలదు, మనల్ని గుచ్చగలదు. కానీ మన పాపములు కడగబడి మన మీద మచ్చ, డాగు అన్ని కూడా, కలంకం అన్ని కూడా కొట్టివేసినప్పుడు పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి అలా సంఘముగా సిద్ధపడి తను తాను అలంకరించుకొని ఎప్పుడైతే ఉంటుందో సంఘంగా, అప్పుడు ఆ మరణంకు ముళ్ళు ఉండదు. అంటే ముళ్ళు లేని దోమ ఏమైనా చేయగలదా? ఏమి చేయలేదు. ముళ్ళు లేని తేలు ఏమైనా చేయగలదా? అదే విధంగా ముళ్ళు లేని మరణం కూడా ఉంటుంది. కుడుతుంది, కుట్టాలనుకుంటుంది, కానీ ముళ్ళు దూరదు.
తేలి కూడా వెనక నుంచి ముళ్ళు గుచ్చాలని ట్రై చేస్తుంది, కానీ ముళ్ళు లేదు కాబట్టి ముళ్ళు లోపలికి వెళ్ళదు. అదే విధంగా మరణం కూడా స్టెఫన్ ని వరించినట్లుగానే అనిపిస్తుంది, కానీ తను అసలు మరణమే, ఆ మరణం తనని తాకనే తాకలేదు. అలా ఉంటుంది. దొరికిపోవడం అంటే, దొరకకపోవడం అంటే వ్యత్యాసం. అది ఇదిగో ఈరోజు దీన్ని క్లెయిమ్ చేసుకొని ప్రార్థన చేసుకుందాం. దీనికి అర్థం ఉంది, దీనికి అర్థం ఉంది. మనం ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా మనం అలా పాపమునకు వచ్చే జీవితమైన మరణం నాకు ఉండే ముళ్ళుకు బలి అవ్వకుండా మనం పరిశుద్ధతలో మనం ఎదుగునట్లుగా ప్రార్థన చేద్దామా? ఎందుకంటే ఆ మార్గమును దేవుడు మన కొరకు సిద్ధపరిచారు కదా. ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుల గొప్ప దేవ, మహోన్నతమైన తండ్రి, వందనములు స్తోత్రములు నాయన. మా గొప్ప రాజా, వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా పరిశుద్ధమైన మా గొప్ప దేవ తండ్రి, మీరు పరిశుద్ధులు కనుక ప్రభావ ఆయన బిడ్డలమైన మేమును తండ్రి నన్ను పరిశుద్ధంగా ఉండుట కొరకు తండ్రి నాయన యేసయ్య ప్రతి విషయంలో మాకు తెలియపరుస్తూ అయ్యా తండ్రి పరిశుద్ధతకు ప్రభావ తండ్రి నాయన యేసయ్య దూరంగా ఉన్నటువంటి స్థితిగతులను అన్నిటిని తండ్రి మాకు దూరముగా ఉంచుటకు నా తండ్రి వాటిలో మేము చిక్కుకొనకుండా తప్పించుకొని తిరుగుడి అని ప్రభావ తండ్రి నాయన యేసయ్య ఒక్కొక్క మాట మాకు తెలియదు. వందనములు. అవునే పరిశుద్ధ మార్గములోనే మేము నివసించాలని, పరిశుద్ధ మార్గంలోనే మేము నడవాలని ఒక్కొక్క విషయాన్ని మాకు ఎంతో క్లియర్ గా తెలియపరుస్తూ తండ్రి నాయన యేసయ్య ప్రభావ మీరు ఇచ్చేట పరిశుద్ధ నీతికరణ వస్త్రం ధరించుకుంటకు ఆ యోగ్యులుగా మేము ఉండడానికి తండ్రి నాయన యేసయ్య మీరు చెబుతున్న ప్రతి మార్గముల్లోని మాత్రమే మేము నడిచే వారంలాగా ఉండడానికి సహాయం దయచేసి కేవలం మీ నామాన్ని మాత్రమే మహిమపరచుకొని మొదటి నేర్చుక్రిస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. రోజు ఒక విషయం చూద్దాం. ఇనుప దండముతో ఏలుతున్న దేవుడు. చెప్పండి ఆ మాట. దేవుడు ఇనుప దండంతో ఏలుతున్నప్పుడు చేస్తున్న పని ఏంటో ఒకసారి చూద్దాం. రండి వెళ్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదవండి. 27. ప్రకటన 2వ అధ్యాయము 27వ వచనము. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. ఇనుప దండంతో ఏలిన తర్వాత ఏం జరుగుతుందండి? కుమ్మరి వాని పాత్రను పగలగొట్టబడుదురు. కుమ్మరి వాని పాత్ర వలె పగలగొట్టబడుదురు. ఎవరు పగలగొట్టబడుదురు? దుష్టుడు, దుష్టుని సంబంధులు. ఇంకొక మాటను కూడా చదువుతాం. మ్యూట్ లో పెట్టండి అమ్మా, మ్యూట్ లో పెట్టండి, మ్యూట్ లో పెట్టండి. మిగిలిన వారికి వినపడడానికి మనం సహాయం చేద్దాం. మీరు గొప్ప మేలు చేసిన వారు అవుతారు. మ్యూట్ లో పెట్టండి అమ్మా. రోజు చెప్పించుకోవద్దండి. మ్యూట్ లో పెట్టండి, మాట్లాడేటప్పుడు తీయండి, మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళండి. ఇలా అలవాటుగా మార్చుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనము. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఆమేన్. ఇప్పుడు గమనించండి
పరలోకములో నుండి వాడు పడద్రోయబడతాడు. నిన్న మనం విన్నాం కదా. ఎక్కడ నుండి పడద్రోయబడతాడు? పరలోకము నుండి పడద్రోయబడతాడు. అప్పుడు పరలోకంలో ఒకటి కలిగింది, ఏంటి? పరలోకమునకు పరలోక నివాసులకు ఉత్సాహం. అయితే ఆ సమయం ఎందుకు ఉత్సహించాలి? పరలోకవాసులు ఎందుకు ఉత్సహించాలి? కారణం ఏంటంటే ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివి అయ్యాయి. అందుకు ఉత్సాహం. హల్లెలూయా. వాడు పరలోకంలో నుంచి పడద్రోయబడినప్పుడు జరుగుతున్న కార్యం అప్పుడు ఎప్పుడు? వాడు పడద్రోయబడిన తర్వాత. ఎప్పుడు? వాడు పడద్రోయబడినప్పుడు. నేను ఎప్పుడు అంటాను, మీరు ఎప్పుడో చెప్పాలి, సరేనా? ఎప్పుడు? అది ఏమవుతుందట? రక్షణ దేవునిది అవుతుంది, శక్తి దేవునిది అవుతుంది, రాజ్యం దేవునిది అవుతుంది. అప్పుడు ఇంకా ఏం జరుగుతుందట? అధికారము ఆయన క్రీస్తుది అవుతుందట. అధికారం ఎవరిది అవుతుందండి? క్రీస్తుది అవుతుంది. క్రీస్తుది అవుతుంది. ఒక మాట చెప్పనా? నేను జయించి నా తండ్రిని పక్కన ఉన్నట్లు, నా తండ్రి సింహాసనం మీద ఉన్నట్టు జయించిన వారిని నేను అలాగనే చేస్తానని చెప్పిన దేవుడు ఇలా చెప్తాను నేను. చూడండి, దేవుడు క్రీస్తుకి ఇస్తారు, క్రీస్తు తన సంఘానికి ఇస్తారు. ఆమేన్. ఒక పిడికిల్ నిండా పట్టుకొని చెప్పండి, దేవుడు క్రీస్తుకి ఇస్తారు. దేవుడు క్రీస్తుకు ఇస్తారు. మీరు మీ చేతితో కుడి చేతితో ఒక పిడికిలి మొత్తం పట్టుకొని మీరు ఫీల్ అవ్వండి. తండ్రి అయిన దేవుడు ఇంకా ఇప్పుడు పొందుకున్నారు ఏంటి? రక్షణ, పూర్తిగా శక్తి. ఆ పిడికిలి చూడండి, ఆ పిడికిలి మొత్తం చూడండి, రక్షణ మొత్తం ఆయన చేతిలోకి వచ్చింది, శక్తి మొత్తం ఆయన చేతిలోకి వచ్చింది, రాజ్యం మొత్తం ఆయన చేతిలోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు వాటన్నిటి మీద అధికారం ఇప్పుడు ఆయన క్రీస్తుకి హ్యాండ్ ఓవర్ ఇస్తారు. ఎప్పుడు? వాడు పడద్రోయబడినప్పుడు. ఇంకా వానికి మళ్ళీ ఎంట్రీ పాస్ ఉందా? లేదు. నేను ఒక వచనం మీకు చూపిస్తాను చూడండి. వీడికి ఎంట్రీ కోల్పోయిన ఒక వచనం చూపిస్తాను చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనము. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చెను. ఇప్పుడు అక్కడ రాలేదు అని చదవండి. అదే అక్కడికి రాలేదు. మళ్ళీ చదవండి, రాలేదని చెప్పి చదవండి. ఇప్పుడు చదవండి చెప్తాను. వచ్చాను ప్లేస్ ఉంది కదా, అది తీసేసి రాలేదు అని చెప్పి చదువు. రాలేదు. ఓకే అక్క. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై
దినం ఒకటి తటస్థించును, ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి రాలేదు. ఆమేన్. ఇది బాగుంది కదా, చెప్పండి చెప్పండి, ఇది బాగుంది కదా. అది చాలా బాగుంది. ఇంకొక వచ్చిందని చెప్తా, రాలేడు అని చదవండి. రాలేడు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను, ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి రాలేడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక దేవదూతలందరూ కలిసి ఆయన సన్నిధిలో నిలుచు దినం ఎప్పటికీ యుగ యుగాలు ఉంటూనే ఉంటాయి. కానీ విషయం ఏంటో తెలుసా, వాడక్కడ వాళ్ళతో కలిసి రాలేడు. హల్లెలూయా. పరలోకమా ఉత్సహించుడి అంటే దాని లెవెల్ అదండి. పరలోక నివాసులకు అప్పటి వరకు ఏంటి వీడు అని, మన మీద మన సహోదరుల మీద ఇలా ఎప్పుడు చూసిన నేరం మోపుతూనే ఉన్నాడని వాళ్ళకి బాధగా ఉండేది, నిరుత్సాహంగా ఉండేది, అయ్యో అని ఒక బాధగా ఉండేది. ఇంకా ఆ బాధ లేదు, అందుకే అక్కడ ఉత్సాహం. పూర్తి రక్షణ దేవునిది అవుతుంది, దాని మీద అధికారం క్రీస్తుది అవుతుంది. జాగ్రత్తగా వినండి, పూర్తి శక్తి దేవునిది అవుతుంది, దాని మీద అధికారం క్రీస్తుది అవుతుంది. ఇంకా పూర్తి రాజ్యము దేవునిది అవుతుంది, దాని మీద అధికారం క్రీస్తుది అవుతుంది. మనం మాట్లాడుకున్నప్పుడు నిన్న మన వాక్యం అంటే అధికారం అని నేర్చుకున్నాం. అందుకే చూడండి, యేసు ప్రభు శరీరధారిగా వచ్చిన దినాల్లో ఆయన సమాజ మందిరంలో వాక్యం మాట్లాడుతున్నప్పుడు అక్కడ వారు అంటారు, ఏంటి ఈయన అధికారముతో మాట్లాడుతున్నాడు, కమాన్ అన్నారా? వాక్యం అధికారముతో ఉంటది. హల్లెలూయా. వాక్యం యొక్క అధికారం వాళ్ళు వింటున్న సమయం జస్ట్ ఇట్లా రుచి చూసారు అంతే. ఎట్లా రుచి చూసారు తెలుసా, వండిన వంట అంతా పెట్టి ఒక చిన్న స్పూన్ తో ఇలా బట్టి, ఆ స్పూన్ కూడా నోట్లో పెట్టలేక చేత్తో మన వేలుతో జస్ట్ ఇట్లా అని ఇలా నాకితే ఎలా ఉంటే అంత రుచి చూసారు అంతే. ఇప్పుడు మొత్తం ఆ గిన్నెంతా సొంతమైతే ఎలా ఉంటది? అద్భుతంగా. ఆమేన్ ఆమేన్. ఆయన అధికారం క్రీస్తుదాయను అనే ఆ రోజు అలా ఉంటదండి. ఎంతటి అధికారముతో ఆయన ఏం చేయబోతున్నారో తెలుసా? ఎంతటి అధికారంతో ఆయన ఏం చేయబోతున్నారో తెలుసా? రండి వెళ్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17-18 వచనాలు చదవాల. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17-18 వచనాలు. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని, అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి దాసులదేమి, కొద్దివారిదేమి గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను.
ఈ విందు అలా ఉంటది. ఈ విందు ఎలా ఉంటదండి? అలా ఉంటది. ఏం ఒకసారి ఆలోచించండి. 21 చదువురా ఇప్పుడు ఒకసారి. 21వ వచనం. 21వ వచనము. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాంట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను. అదండి, ఆయన చేతిలో ఉన్న ఇనుప దండముతో ఏలడం, ఇంకా ఆయన నోట నుండి వచ్చే అగ్ని లేదా వాడిగల ఖడ్గం చేస్తున్న పని. ఈ మాటను మనం చదువుదాం. 15వ వచనం చదువుదాను ఇప్పుడు. 15వ వచనము. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. అదండి, ఆ లెవెల్ ఇది. అర్థమవుతుందా? పూర్తి రక్షణ అప్పుడు, పూర్తి అధికారం అప్పుడు వినియోగిస్తున్న సమయం. ఇప్పుడు అనిపించచ్చు, ఏంటి ఇంత జరుగుతుంటే క్రీస్తు ఏం పట్టించుకోవట్లేదేంటి, మనం నమ్ముకున్న దేవుడు ఏం చెయ్యట్లేదా, నా పరిస్థితుల్ని వెంటనే తక్కువని మార్చచ్చు కదా. నానా వెయిట్, పక్కవారితో చెప్పండి నానా వెయిట్ అని. ప్రాణంతో చెప్పండి ప్రాణమా వెయిట్ అని. టచ్ చెప్పు కనీసం ఫీల్ అవ్వు. ఇప్పుడే రియాక్ట్ అవ్వకు అని చెప్పు. హల్లెలూయా. గుర్రము మీద కూర్చొని అధికారంతో ఆయన కదులుతుంటే ఆయన నోట నుండి వచ్చిన ఒక్కొక్క మాట ఒక్కొక్క వాడిగల ఖడ్గము కంటే పదునుగా రాజుల యొక్కయు సహస్రాధిపతులైన వారి మాంసమును గాని బలిష్ఠులని ఇంతవరకు బలముతో నిండుకొని అందరిని పగలగొట్టిన వారిని ఇక ఆయన పగలగొట్టబోతున్నారు. అంతేనా? ఆయన వెనక పరలోక నివాసులు బయలుదేరుతారు, సేనలు బయలుదేరుతారండి. ఆ మాట ఎలా ఉంటుందో తెలుసా? 14వ వచనం చూడండి. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. నీ పాదములకి ఏం తగలకుండా వాళ్ళు కాపాడతారు కదా. దూకి పైన ఏమవ్వదు అని చెప్పినప్పుడు వాడి ఉద్దేశం సేనలు వస్తారు కదా, నీ పరలోకపు సేనలు. ఇదిగో అప్పుడు వాడి మాట వినలేదు. ఇప్పుడు దేవునికి యేసు ప్రభు అధికారంతో కదులుతున్న సమయం, పరలోకపు సేనలు నిజంగా కదిలే ఆ సమయం ఉంటదండి. శుభ్రమైన తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే. హల్లెలూయా. ఇది పరలోకమా ఉత్సహించుడి లెవెల్, ఇది పరలోకమా ఉత్సహించుడి లెవెల్ ఇది. హల్లెలూయా. మొదటిగా బూరలు ఊదుతున్నప్పుడు తెల్లని గుర్రం ఎక్కిన వాడు కాదు, వాడు ఇమిటేషన్ గాడు. ఎవరు? 6వ అధ్యాయం 2వ వచనం చదవండి.
ప్రకటన గ్రంథం 6:2. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనము. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఆమేన్. ఇది ఈ బయలు వెళ్ళిన వాడు ఎవరు తెలుసా? ప్యూర్ గా అపవాది. ఏ గుర్రం ఎక్కాడు? తెల్లని గుర్రం. డౌట్ ఏమొద్దు, ఇది అపవాది. కావాలంటే మిగిలినవన్నీ చదువుకోండి, అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నిజంగా క్రీస్తు అధికారంతో గుర్రం ఎక్కుతారు. ఆమేన్. ఆమేన్. ఆయన పూర్తి అధికారంతో ఆ గుర్రం మీద నుంచి వెళ్తున్న సమయం, పరలోక సేనలు వెంబడిస్తున్న సమయం, జరుగుతున్న కార్యం ఏంటో తెలుసు? నేను అంటాను, ఆ వెనుక ఇక దేవుని సైన్యం అంతా ఉంటారు. ఆయన ముందు వాడిగల ఖడ్గంతో ఆ మాంసంను నరుక్కుంటూ వెళ్ళిపోతుంటే, ఫ్లెష్ ఆ మాంసంతో, ఆ ఫ్లెషీ డిజైర్స్ తో చేసిన ప్రతి కార్యంను కూడా ఆయన ప్రతిదండన చేస్తున్న సమయం, ప్రతి అవిధేయతకు ఆయన ప్రతిదండన చేస్తున్న సమయం అది. అలా వెళ్తుంటే వెనక సేనలు బయలుదేరి చేసే కార్యం ఏంటో తెలుసా? కుండలు పగలు కొట్టినట్లుగా వారిని పగలగొట్టడం. మరియు మీకు వేకు చిక్కనిస్తాను అని చెప్పిన ఆ లెవెల్ ఉంది చూసారా? పూర్తి అధికారం క్రీస్తుదైనప్పుడు ఆ పిడికిలితో ఆయన ఎవరికి ఇస్తారు? ఆయన సంఘానికి ఇస్తారు. ఎంత గొప్ప ఆధిక్యతని కోల్పోనట్లుగా చేయడానికేనండి వాడి ప్రయత్నం. అది ఎవ్వరికి ఏం తెలియదు అనుకోకండి. దేవుని కుమారులు ఎవరా అని సృష్టి మిగిలి ఆశతో ఎదురు చూస్తుంది. ఒక వ్యక్తి దేవుని నమ్ముకోగానే వచ్చాడండి దేవుని కుమారుడు అని వెయిటింగ్. వాడు పడిపోగానే అయ్యో అని బాధ. ఎన్నిసార్లు లేచి పడతావు. ఇక నీ గ్రాఫ్ అలా లేచి అలా వెళ్ళిపోతున్న అనుభవంలోకి వెళ్ళాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అక్క. థ్యాంక్ యూ.